ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న, కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా, కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసులందు. కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసుల ముందు. కురూపినైన వదలదుగా కాసుల కోసం ఈ లోకం. వదలదుగా కాసుల కోసం ఈ లోకం. కొనుకొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. కొనుకొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మనందరి సృష్టికర్త అయిన యేసు ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఇది 4వ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. గత 3 కార్యక్రమాలు చూసిన వారు, ప్రతిస్పందించిన వారు నన్ను ఎంతో ప్రోత్సాహపరిచారు. ప్రోత్సాహపరిచి మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆర్థికంగా మీరు సహాయపడ్డారు. నేను ఊరికే నిలబడి మీ పేరట దేవుని వాక్యాన్ని పంచాను. ఈ పంపకానికి వెనక మొదటగా దేవుని యొక్క నింపుదల ఉంది, రెండవది మీ ఆర్థిక సహాయం ఉంది. దానికి రుణము దేవుడు మీకు చెల్లిస్తాడు. మీరు పడుతున్న సహాయము వేల మంది యొక్క ఆదరణకు ఉపయోగపడుతున్న సంగతిని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. వేల మంది ఈ కార్యక్రమాన్ని చూసి ఆదరించబడుతున్నారు. కనుక ఆ ఆదరణ అంతటి
ఆశీర్వాదం తిరిగి మీ కుటుంబాలకి దేవుడు ఇస్తాడు. దయచేసి మీరు ఈ విషయం నమ్మవలసిందిగా మనం చేస్తున్నాను. ఆర్థికంగా సహాయపడి మీ అందరికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రతి వారము మరి ఈ కార్యక్రమానికి దేవుడే సహాయపడుతున్నాడు, నమ్మకంతో నేను సిద్ధపడుతున్నాను. ఆ విధంగానే నన్ను సమకూరుస్తున్నాడు. ఆయన మనకు యెహోవా ఈరే, ఆయనే చూసుకునేవాడు. ఆయన ఇస్తాడు అని నమ్మకంతోనే నేను చేస్తున్నాను. అదేవిధంగా సమకూరుస్తున్నారు. దాని కొరకు దేవుడు మిమ్మల్ని సాధనంగా వాడుకుంటున్నారు కనుక నేను నిండారుగా నా హృదయపూర్వకంగా నేను ఆకాంక్షించి మీ కొరకు ఉపవసించి ప్రార్థిస్తున్నాను. నా ప్రియులరా, మీరు దేవుని కొరకు పెట్టిన ప్రతి ప్రయాస రెట్టింపు ఆశీర్వాదాలతో, వందంతల ఆశీర్వాదంతో మీకు మీ బిడ్డలకు ఆర్థిక పరంగాను, మానసిక పరంగాను, శారీరక పరంగాను అన్ని విషయాలలో దేవుడు సర్వ సమృద్ధిని మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మేము దీవించునుగాక. ఇంకా మీరు సహకరించే వారు ఉంటే దయచేసి సంప్రదించవచ్చు. అనేక మంది ఆదరణ కొరకు మీరు సహాయపడాలని మరొకసారి మేము మనవి చేస్తున్నాను. దేవుడు మేము దీవించునుగాక. ఇక దేవుని వాక్య ధ్యానంలోకి వద్దాం. ఈరోజు మనం వాక్య ధ్యాన భాగంలో డిస్కస్ చేయవలసినటువంటిది ఒక అంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి తీర్పు, ప్రపంచంలో మొట్టమొదటి తీర్పు, అంతిమ విజయం, లేదా ఆది తీర్పు అంతిమ విజయం అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దానికి ఆధారంగా వాక్యాధారం ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమను మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాటలు ధ్యానం చేసుకోమన్నది చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి నాతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ మరి స్నేహితులందరికీ, మిత్రులందరికీ మనం చేస్తున్నాం. తలలు వంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మీరు మా కొరకు సిద్ధపరిచిన గొప్ప విజయాన్ని మా జీవితాలలో ప్రభు అనుభవించడానికి చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో ఒక ఆదరణ, ధైర్యం కలిగినట్లుగా నీ బిడ్డతో మీరు మాట్లాడండి. ఎటువంటి ఆటంక పరిస్థితులు మీ బిడ్డల జీవితాల్లో ఉన్నా ప్రత్యేకంగా ఈ రోజున వాటిని కొట్టివేసి దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ధైర్యపరుస్తున్న స్థుతిస్తూ, గణపరుస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ, అల్పుడును ఖాళీ పాత్రను నింపుతున్నందుకు వందనం చెల్లిస్తున్నాను. మాట్లాడి నీవు కనుక స్థుతిస్తున్నాను. ఈరోజు అపవాది మా జీవితాలు ఓడిపోయేవాడుగా చేస్తున్నాను, స్థుతిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు దీనిని చేసినందని అన్నాడు. నీవు అంటే ఎవరు? సాతానుని దేవుని ఉద్దేశించి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకంలో దైవశక్తికి వ్యతిరేక శక్తి ఒకటి పనిచేస్తుందని మీరు నమ్మాలి. ప్రభు వారిని తెలుసుకున్న వారైనా, ప్రభు నామం మీకు తెలియకపోయినా ఒక విషయం అందరూ నమ్మవలసిన విషయం ఏంటంటే, దైవశక్తికి వ్యతిరేకంగా మరొక శక్తి లోకంలో పనిచేస్తుంది. దానిని హైందవ సంప్రదాయంలో బహుశా శని అనొచ్చు, లేదా కీడు అనొచ్చు, లేదా దయ్యం అనొచ్చు. బైబిల్ పరిభాషలో సాతాను అంటున్నాం, లేదా అపవాది అంటున్నాం. ఈ అపవాది లేదా దయ్యపు శక్తి, లేదా దైవశక్తికి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తి ఈ లోకంలో పనిచేస్తుంది. ఆ శక్తిని ఉద్దేశించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. నీవు దీనిని చేశావు అంటున్నాడు దేవుడు. ఏం చేశాడు? నీవు అంటే అపవాది. వాడిని ఉద్దేశించి, సాతానుని ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట, నువ్వేదో చేశావు అంటున్నాడు. ఏం చేశాడు వాడు? తన కోసం చేసుకున్నటువంటి, తన రూపం ఇచ్చి, తన స్వరూపనిచ్చి, తన పోలికనిచ్చి, తన ఆత్మను నింపి, తన అడుగుతాడలు నడుస్తూ, తను స్తుతించేవాడుగా, తండ్రి కొడుకుల సంబంధం కలిగి ఉండి సావాసం చేస్తూ అన్యోన్య సంబంధం, ప్రేమ, అనురాగాలు కలిగి జీవిస్తున్నటువంటి తన కుమారుడి మీద అపవాది దాడి చేశాడు. తన కొరకు చేసుకున్నటువంటి, తన పోలికలో బ్రతుకుతున్నటువంటి తన కుమారుని మీద, అనగా నీవు నేను, నా మీద నీ మీద, ఆనాడు ఆదా మీద, ఈనాడు నీ మీద నా మీద అపవాది దాడి చేస్తున్నాడు. వాడేదో చేశారట, తన పోలికలో ఉన్నటువంటి మన మీద వాడేదో చేశారట. ఏం చేశాడు అంటే, మానవుణ్ణి దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేశాడు. మానవుడిగా బ్రతుకుతున్నటువంటి, ఆయన పోలికలో బ్రతుకుతున్న నిన్ను, నన్ను కూడా, ఆదిలో ఉన్నటువంటి ఆదామును కూడా దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా అవిధేయుడుగా మార్చేశాడు. దానికి ఆధారంగా బైబిల్లో ఒక మాట మనం చూస్తుంటాం. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని ఆజ్ఞ ఇచ్చాడు.
ఫలాలు తిన్నాడా తినలేదా అని పక్కన పెట్టండి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది చేయొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పని చేయొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దైవానికి ఇష్టం లేనటువంటి పనిని చేయొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞకు ఆదాము విధేయత చూపించాడు. తండ్రి చెప్పినట్టుగానే నడుస్తున్నాడు. ప్రతి చల్లని పూట తండ్రిగా దేవుడు వచ్చేవాడు, కుమారుడిగా ఆదాము వెళ్ళేవాడు. మానవునికి దేవునికి మధ్య అన్యోన్య సహవాసం కొనసాగుతూ ప్రతి చల్లని పూట మాట్లాడుకునేవాళ్ళు, సహవాసం చేసేవాళ్ళు, ప్రేమను పంచుకునేవాళ్ళు, ఒకరి హక్కును ఒకరు చేసుకునేటువంటి ఇంత అన్యోన్య సంబంధాన్ని తట్టుకోలేక అపవాది ఆదాముని దేవుని నుంచి దూరం చేయాలని, మానవుని దైవానికి వ్యతిరేకంగా మార్చాలని వాడు తలంపు కలిగి ఉన్నాడు. ఏదైతే వద్దు అని చెప్పాడో అదే విషయంలో అపవాది దాడి చేయడానికి ఆదాముని పడవేయలేక, అవిధేయుడిగా మార్చలేక, ఎవరి మాటకు ఆదాము లొంగిపోతాడో ఆ వ్యక్తి ద్వారా ఆదాముని దేవునికి అవిధేయుడిగా మార్చేశాడు. ఏ విషయంలో అయితే ఒక నిబంధన చేశాడు దేవుడు, ఇది నువ్వు చేయకూడదన్నాడు, అలాగే ఆదాము కూడా ఆ నిబంధన దేవునికి తలొగ్గాడు. ఆ నిబంధన విషయంలోనే, ఆ ఆజ్ఞ విషయంలోనే అపవాది టార్గెట్ చేసుకున్నాడు. ఈరోజు మనం చేస్తున్న ప్రియ సోదరులారా, బహుశా నీవైనా ప్రభు తెలుసుకున్నవాడువో తెలుసుకున్న దానివో తెలియదు కానీ, లేదా ప్రభు నా ఎరగిన దానివో అడిగిన వాడివో నాకు తెలియదు కానీ, ఇది దేవునికి ఇష్టం కాదు, నీ జీవించే జీవితం దైవానికి ఇష్టం కాదు, కనుక దీనిని మానివేయాలి, ఈ రూట్ని మార్చుకోవాలి, నూతన జీవితంలో నేను ప్రయాణించాలని ఒకవేళ నువ్వు ఒక నిబంధన చేసుకున్నావేమో దేవునితో, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ ప్రేరణకు నువ్వు విధేయత చూపించేవేమో, అవును నాయన ఈ రోజు నుంచి నీకు ఇష్టంగా నేను జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకుని జీవిస్తున్నావేమో. ఏ విషయంలో దేవునికి నువ్వు విధేయత చూపించావో అదే విషయంలో అపవాది కూడా టార్గెట్ చేసుకున్నాడు. నిన్ను గుర్తుపెట్టుకోవాలి. ఫలాంది నిన్ను వదిలేస్తానని నువ్వు ఏదైతే దేవుని దగ్గర నిర్ణయం తీసుకున్నావో అదే విషయంలో దేవుడు నీ మీద టార్గెట్ చేసుకుని ఆ నిబంధనను, దేవునితో చేసే నిబంధనని మళ్ళా తిరిగి పాడు చేయాలని, నిన్ను మళ్ళా వెనక్కి తీసుకురావాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీవు దేవునితో చేసే నిబంధన నీకు దేవునికి తెలుసు అనుకుంటున్నావేమో, కాదు, నీతో పాటుగా అపవాది కూడా తెలుసు, సాతానుడు కూడా తెలుసు. అందుకనే వాడు మానవునికి దేవునికి మధ్య జరిగే నిబంధనలు వాడు లేకపోయినా వాడు రహస్యంగా అన్ని గమనిస్తూనే వాడు కరెక్ట్గా దేవుని దగ్గర ఆదాము ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఇది చేయొద్దన్నాడా నీ దేవుడు అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే నిబంధన దేవుని కోసం నీతిగా బ్రతకాలి, ఆయన కోసం నేను సమస్తాన్ని సమర్థించుకో బ్రతకాలని నిర్ణయం తీసుకున్న నిన్ను పడవేయడానికి వాడు అహర్నిశలు ఎదురు చూస్తున్నాడు. గర్జించి సింహంలాగా నిన్ను బెంగాలను చూస్తున్నాడు. అయితే ఆదాము పడలేదు. ఎందుకంటే ప్రతి చల్లని పూట దేవునితో సహవాసం చేసేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, ఆయన నీతో మాట్లాడేవాడు. ఈ రోజున మానవులుగా నువ్వు నేను ఆయనతో మాట్లాడుతున్న ప్రార్థన ద్వారా, ఆయన మనతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా. కనుక ఈ వ్యక్తిగత సహవాసం దేవునితో నీకు దేవునికి మధ్య వ్యక్తిగత సహవాసం కొనసాగుతున్నంతసేపు అపవాది లేదా సాతానుడు నీ మీద దాడి చేయలేడు, నీ దగ్గర రావడానికి వాడు అధికారమే లేదు అసలు. అందుకనే వాడు వేరే మార్గం ఎంచుకున్నాడు. ఇలా నువ్వైతే నువ్వు లొంగవని దేవుని నమ్ముకుని ఆయనతో సహవాసం చేస్తూ నువ్వు లొంగలేవని, లొంగదీయడం అసాధ్యమని వాడు ఏం చేశాడంటే, నీవు ఎవరి మాట వింటావో వాడి వైపు నుంచి వాడు నీ మీద దాడి చేస్తాడు. ఒకవేళ నువ్వు టీచర్గా జాబ్ చేస్తున్నట్లయితే నీ హెచ్ఎం వచ్చి ఫలానా పని నీవు చేయాలి అంటే, నేను దేవునికి ఇష్టం కాని పని నేను చేయనంటే, ఒకవేళ కాపీలు కొట్టించమన్నారు, పిల్లల పరీక్షలు మంచి మార్కులు రావాలి కాపీలు కొట్టించమని చెప్పారు, నువ్వు చేయనంటున్నావు, నీ హెచ్ఎం వచ్చి నీకు ఆర్డర్ ఇస్తుంది, నువ్వు చేయాల్సింది అంటుంది, లొంగిపోతావు. లొంగిపోతే కనుక దానికి పర్యవసానాలు, దేవుని మాటకు దేవుని యొక్క జీవితానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడానికి ఇష్టపడితే కనుక పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని మనం చేస్తున్నాను. శద్రకు మేషకు అబేద్నెగోలు జ్ఞాపకం చేసుకోండి, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఇష్టం కాని పని చేయడానికి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టడానికి ఇష్టపడ్డారు. కానీ నెబుకద్నెజరు అనే రాజును కూడా ఒక పేరుతో పిలవడానికి సిద్ధపడ్డారు. మేము సావునైనా సస్తామే కానీ దేవునికి ఇష్టం కాని పని మేము చేయమన్నారు వాళ్ళు. ఎప్పుడైతే దైవం కోసం నిలబడి మా దేవుడు తప్పించే సమర్థుడు, ఒకరు తప్పించలేకపోయినా ఆయన కొరకు చనిపోతామన్నారు. ప్రభు నమ్ముకున్న వారి జీవితాలలో ఈ నిబంధన కొనసాగాలని మనం చేస్తున్నాను. ప్రభు నమ్ముకున్నావా? ఎన్ని తరాల నుంచి ప్రభువుకి నువ్వు మీ కుటుంబం మరి ఇష్టమైన కుటుంబంగా ఉందో, ఎన్ని తరాల నుంచి క్రైస్తవ జీవితంగా కొనసాగుతున్నారు. నా ప్రియ ఆత్మీయులారా, ప్రాధేయపడుతున్నాను, దేవుని కొరకు పౌరుషంగా నిలబడడానికి ఇష్టపడదాం. దేవుని కొరకు చావడానికి సిద్ధపడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు చావనివ్వడు, వారి కొరకు ఆయనే చనిపోతాడు. అవసరమైతే అగ్నిగుండంలో దూకటానికి కూడా సిద్ధపడినప్పుడు దేవుడు వారిని కాపాడాడు. ఆ దైవ శక్తి వారిపై తోడుగా నిలిచి అగ్ని వాసన కూడా అంతకుండా ఏ శత్రువు అయితే మన అగ్నిగుండాలు వేశారో ఆ శత్రువును మార్చేశాడు. ఆ అగ్నిగుండాలు పడవేమని ఆజ్ఞనిచ్చిన రాజుని మిత్రువుగా చేశాడు, ఆ రాజ్యానికి అధిపతులుగా చేశాడు. దేవుని దగ్గర రాజీ పడవద్దు దయచేసి మనం చేస్తున్నా, అది చిన్నదైనా పెద్దదైనా. అలా ఉండాలంటే నీకు కావాల్సిన ముఖ్యంగా వ్యక్తిగత సహవాసం, దేవునికి నీకు మధ్య వ్యక్తిగత సహవాసం ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడాలి ప్రార్థన ద్వారా, ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడాలి వాక్యం ద్వారా. ప్రతి చల్లని పూట సహవాసం ఉన్నంత వరకు
ఆదాముని అపవాది ఏమి చేయలేకపోయారు. కనుకని వేరే రూట్లో వెళ్ళి తన భార్య ద్వారా నా ప్రాణంలో ప్రాణం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆనందిస్తున్నటువంటి భార్య ద్వారా అతను పడవేయాలని ప్లాన్ చేసి భార్య ద్వారా అతను అవిధేయుడిగా మార్చేశారు. ఈ రోజున ఒక హెచ్చరిక చేస్తున్నా, ఒకవేళ ఆఫీసులో జాబ్ చేస్తుంటే నీ అఫీషియల్స్ ద్వారా అపవాదిని పడవేయాలని చూస్తాడు. నీకు ఇష్టం కాని పని చేయించాలని నీ ఆఫీస్ ద్వారా నేను ప్రలోభ పెడతారు. లేదా ఒక రాజకీయ ఒత్తిడి వచ్చి నిన్ను బలవంతం చేస్తుంది, ఈ పని చేయకపోతే నీకు ఏదో జరుగుతుందని భయపెడతారు. సైతాన్ని భయపడాల్సిన అవసరం నీకు లేదు నా ప్రియ సోదరుడా. ఒకవేళ ప్రాణమైన పెట్టిన దేవుడి కొరకు, అంతేగాని రాజీ పడొద్దు. దేవుని మనం తగ్గువాడిగా చేయొద్దు. దేవుడిని శక్తిమంతుని తోడుగా ఉన్న భయపడొద్దు. కనుక దేవుని దగ్గర మరి నిలబడుతున్నా అనుకుంటున్నా. మేము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తాను నిలుచుతున్నాను అని అనుకున్నవాడు తనను పడిపోకుండా కాపాడుకోవాలని చెప్పి వాక్యం చెప్తున్నాడు. కనుక ఈరోజు మనం చేస్తున్నా, ఎవరి ద్వారా నువ్వు ప్రలోభ పెట్టబడుతుంటే ఈరోజు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను ప్రలోభ పెట్టబడుతున్నాను, నాకు సహాయం చేయమని దేవుని సహాయపడతాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడినవాడు, దానియేలును కాపాడినవాడు, యోసేపుని కాపాడినవాడు నిన్ను కూడా కాపాడుతాడు. ఇకపోతే వాడు దేవుడు వద్దన్న పనిని ఆదాము చేయనప్పుడు తన భార్య ద్వారా చేయించాడు. ఏదన్నా కానీ అవిధేయుడిగా మారిపోయాడు ఆదాము. అవిధేయుడిగా మారడం వల్ల ఏం జరిగింది? ఆ డిజబీడియన్స్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అవలక్షణాలు బయటపడడం చూస్తుంది. ఎప్పుడైతే అవిధేయుడిగా మారాడో, ఒకటి వాళ్ళలో దిగంబరత్వం వచ్చేసింది. దిగంబరులుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వారి జీవితాల్లో దిగంబరపు మాటలు ఉంటాయి, దిగంబరపు అలవాట్లు ఉంటాయి, దిగంబరపు ప్రవర్తన ఉంటుంది, దిగంబరపు కార్యాలు, సిగ్గుమాలిన కార్యాలు చేయడానికి సిద్ధపడుతుంది. ఢిల్లీలో నిర్దయగా ఒక సహోదరిని, నిర్భయ అనే సహోదరిని ఎంత దారుణంగా హింస పెట్టి చంపేశారు మీరు చూశారు. ఇది దిగంబరత్వం కాదా? పట్టపగలే రాజధానిలో అక్కడెక్కడో అనుకుంటున్నాము. తండ్రి కూతుళ్ళ మధ్యలో దిగంబరత్వపు సంబంధాలు చేశాయి. దారుణంగా మనం చూస్తున్నాం. పసిగుడ్డను కూడా కానకుండా వారు చేసే దిగంబరపు అక్రమ సంబంధాల వల్ల పసిబిడ్డలని రోడ్ల మీద కంచెల్లో పడేసి నిర్భయంగా నిర్దాక్షిణ్యంగా వదిలేసిన పరిస్థితులు దిగంబరత్వం కాదా? ఇదంతటికి మూలము దేవునికి అవిధేయతగా బ్రతకడమే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయంగా బ్రతుకుతున్నటువంటి నా ప్రియమైన సోదరుడు ఈరోజు నా మనవి చేస్తున్నా, దయచేసి ఆయన వాక్యానికి విధేయత చూపించండి. ఆయన మాటలు విధేయతగా బ్రతకండి, మీరు దీవించబడతారు. దిగంబరత్వం అలవాటైంది. రెండవది, వాళ్ళ జీవితాలలో దేవుని నుంచి దూరం అయిపోయినారు. దేవుడు ఆదామాన్ని పిలుస్తున్నప్పుడు దాక్కున్నారు. వాళ్ళు దాక్కున్నామని ఎక్కడున్నామంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులము కనుక దాక్కున్నాను. ఎస్, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనలో ఉన్న దిగంబరత్వాన్ని బయట పెడుతుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకించే వాళ్ళు దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని విధేయత చూపిస్తే మీరు దిగంబరత్వాన్ని కూడా దేవుడు బయట పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. భయపడిపోయి దాక్కున్నాము. ఏమొచ్చింది వాళ్ళ జీవితాల్లోకి? ఒకటి దిగంబరత్వం వచ్చింది, రెండవది దేవుని నుంచి దూరం అయిపోయారు. ఈరోజు చాలా మంది సంఘాలకు దూరం అయిపోతున్నారు, దేవుని దూరం అయిపోతున్నారు. వ్యక్తిగత సహవాసం ఉండడం లేదు. ఊరికి క్రైస్తవులుగా పేరు ఉంది, లేదా ప్రభు దగ్గరికి కొంతకాలం వచ్చామండి మానేసామన్నటువంటి ఒక నిరాశలు ఉండిపోతున్నారు. ఈ రోజున మనం చేస్తున్నా. అపవాది మిమ్మల్ని నిరాశలు నెట్టేసాడేమో, భయపడవద్దు. దేవుడు మీ కొరకు మళ్ళీ రక్షణ కార్యం సిద్ధపరిచి ఉంచాడు. కనుక ఒకటి దిగంబరత్వం వస్తే, రెండవదిగా దేవుని సహవాసం దూరం చేసుకున్నారు. పోనీ భార్య ఆయన సంతోషంగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎడబాటు వచ్చేసింది.